హలో మ్యామ్, ఈ క్వశ్చన్ మీకే. పోస్టర్లో పెళ్లి కూతురు గెటప్ ఉంది కదా, అండ్ సార్ ఇందాకే చెప్పారు రామ్ చాలా సెల్ఫిష్ అని. సో వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటుంటే రామ్ మిమ్మల్ని తీసుకొచ్చారా, లేకపోతే మీ ఇద్దరికే మ్యారేజ్? సీక్రెట్. ఓకే, ఆ సీక్రెట్ కోసం మూవీ చూడాలన్నమాట. అంతే. సో ప్లీజ్ వాచ్ లవ్ యూ రామ్. హాయ్ సార్, దిస్ ఇస్ వెంకట్. మూవీ టైటిల్ లవ్ యూ రామ్ అని పెట్టారు కదా, దీంట్లో రామ్ క్యారెక్టర్ మిస్టర్ పర్ఫెక్ట్లా ఉంటుందా, అంటే మిస్టర్ పర్ఫెక్ట్లో ఉన్నట్టు ఉంటుందా అని. మిస్టర్ పర్ఫెక్ట్ సంబంధమే లేదు. దట్స్ ఎ డిఫరెంట్ ఫిల్మ్, దిస్ ఇస్ డిఫరెంట్ ఫిల్మ్. అంటే అందులో లవ్, ఇందులో కూడా లవ్ కదా. అట్లా కాదు, ప్రేమలో ఒక్కొక్కరికి లవ్ స్టోరీ ఉంటుంది, అన్నీ సేమ్ అవుతాయా? అంటే అబ్బో, అదే నేను చేసింది. కంప్లీట్ డిఫరెంట్ సంబంధమే స్టోరీ లేదు. అమ్మా. ఇది ఒక అంటే న్యూ ఎక్స్పీరియన్స్ అవుతారు డెఫినెట్గా, కొత్తగా ఉంటుంది. అంటే మన ఫస్ట్ టైం ఏంటంటే మేము ఒక 3-4 ఇంగ్లీష్ సాంగ్స్ ఉన్నాయి, చిన్న చిన్న 1 బిట్స్. తర్వాత ఫస్ట్ టైం మనం హిందీ సాంగ్ ఒకటి పెట్టాము. సో ఏంటంటే యూత్కి బాగా కనెక్ట్ అవుతుంది. ప్లస్ ఏంటంటే కొత్తగా ఎక్స్పీరియన్స్ అవుతారు వాళ్ళు చూసినప్పుడు. ఏంటంటే అంటే రొటీన్ లవ్ స్టోరీస్లో చూసినట్టు కాకుండా మంచి స్టైలిష్గా చేసాం. నార్వేలో షూట్ చేసాం, హైదరాబాద్, తర్వాత ఖమ్మం. లొకేషన్స్ వైజ్ కానీ థీమ్ కానీ అంతా చాలా బాగా వచ్చింది అనమాట. డెఫినెట్గా యూ లవ్. నువ్వు ప్రభాస్ లాగా ఉన్నావు, జూనియర్ ప్రభాస్ లాగా ఉన్నావు. థ్యాంక్ యూ సార్, ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ లవ్ యూ సార్. యా, థ్యాంక్ యూ సో మచ్. హలో సార్, దిస్ ఇస్ శివాని అడుపా. సో హీరో గారిని క్వశ్చన్ అడగాలి. ఇక్కడ చూసుకున్నట్టయితే హీరో నేమ్ రామ్ అండ్ సీత గారు ఉన్నారు. సో మన ఇండియన్ హిస్టరీలో చూసుకుంటే రామ్ సీత కోసం చాలా ఫైట్ చేశాడు. సో ఈ మూవీలో కూడా హీరో గారు హీరోయిన్ కోసం ఫైట్ చేస్తారా, లేదా ఈ జనరేషన్ లాగా సీతనే రాముడి కోసం వస్తారా? ఈ జనరేషన్ లాగా లాస్ట్లో ఏం చెప్పు. మా రాముడు ఆ రాముడు కాదమ్మా, కానీ మా సీత మాత్రం ఆ సీతే. ఎస్, రాముడు నేమ్ పెట్టుకున్న కృష్ణుడు టైప్ అన్నమాట సార్ గారు. లేదు, అలా ఏం లేదు. నో, కృష్ణుడు కూడా కాదు, రాముడే. సిచ్యువేషన్ ప్రకారం తను అలా బిహేవ్ చేస్తుంటాడు. సీత మాత్రం సీతే, అన్నిటికీ ఓర్చుకొని తన వెనకాలే తిరుగుతుంటుంది అనమాట. కృష్ణుడు అనే కాంటెక్స్ట్ లేదు. ఎందుకంటే కృష్ణుడు అనగానే ఏంటంటే 5-6 అమ్మాయిలతో తిరగటం, అలాంటి సెన్స్ ఏదైనా జనరేట్ అవుతుందేమో అని వద్దంటుంది. ఎందుకనంటే అసలు వేరే ఇంకో 5-6 అమ్మాయిలతో, దట్స్ నాట్ అబౌట్ ద స్టోరీ. వీళ్ళిద్దరేదే మధ్య కాన్ఫ్లిక్ట్ తప్ప వేరే అమ్మాయిల లైఫ్లోకి రావటం వల్ల జరిగే కథ కాదు ఇది. సో బేసిక్లీ రామ్ క్యారెక్టర్ ఇన్ దిస్ మూవీ, ఇట్స్ నాట్ అ వుమనైజర్, వెరీ కమర్షియల్, వెరీ ఎమోషన్లెస్. అంటే సో ఫర్ హిమ్ ఒక like 5 girls, if he's saying I love you, it is not because he's a flirt, it is because emotions he doesn't care. Okay, just very commercial success, only worried about that. So not really a Krishna character, but yeah. ఓకే, సో ఈ మూవీ ద్వారా సొసైటీకి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? For ఏ మెసేజ్ ఏంటంటే లైక్ see, చాలామంది ఫ్రమ్ హియర్ దే విల్ గో అబ్రాడ్, సెటిల్ దేర్. ఓకే, ఇక్కడి నుంచి చూస్తే ఆ లైఫ్ చాలా హ్యాపీనింగ్గా అనిపిస్తుంది. కానీ రియాలిటీ ఏంటంటే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు గో అవుట్ దేర్, స్ట్రగుల్, స్టడీ, మనీ ప్రాబ్లమ్స్, రేసిజం ప్రాబ్లమ్ చాలా ఉంటాయి. సో సిచ్యువేషన్ ప్రకారం పీపుల్ బికమ్ వెరీ స్టర్న్, వెరీ మీన్, వెరీ ఎమోషన్లెస్. బట్ కీప్ లవింగ్ మోర్ అని. వై ఇస్ ఇట్ ఇంపార్టెంట్? బికాస్ లవ్ విల్ సాల్వ్ ఎవ్రీథింగ్. లవ్ అంటే ఇట్ ఈస్ ద సొల్యూషన్ టు ఆల్ యువర్ ప్రాబ్లమ్స్. So any problem అయితే just keep loving more, you will get that love back. That is the idea. So Ram laga character kuda towards the end he needs to realize that what he's doing is not correct. What is the way of life may or may not always be good for him or others around him. So keep loving more and it's the idea behind the movie. థ్యాంక్ యూ సార్. బై ద వే మీ ఇద్దరి పేరు చాలా క్యూట్గా ఉంది. థ్యాంక్ యూ. చౌదరి గారు, యాక్చువల్లీ ఈ క్వశ్చన్ మీకే. మీరు ప్రొడ్యూసర్గా చేశారు, ఇప్పుడేమో డైరెక్టర్గా చేస్తున్నారు. ప్రొడ్యూసర్గా కంటిన్యూ అవుతారా, డైరెక్టర్గా కంటిన్యూ అవుతారా? ఎందుకు? డైరెక్టర్గా నచ్చలేదా? అంటే చాలా పెయిన్ఫుల్ జాబ్ అది. పెయిన్ అయినా బాగుంటుందిగా. బాగుంటుంది అంటే చూద్దాం, ఏదైనా మంచి సబ్జెక్ట్స్ వస్తే, ఇంకా ఇలాగా మన మనసుకు నచ్చిన సబ్జెక్టులు వస్తే చేద్దాం. అయితే ఇవి రెండు కాకుండా కొంచెం విలన్ గా కూడా ట్రై చేయండి, బాగుంటుంది. నేనా యాక్టింగ్? నువ్వు వస్తా అంటే నేను వస్తా అంటే మీరు వద్దంటారా? యా, డన్. సరే, ఈ క్వశ్చన్ మీకు. మీరు నెక్స్ట్ సినిమా చేస్తే నన్ను హీరోయిన్ గా పెట్టుకోవచ్చుగా?
100%. నేను కథ చాలు. టైటిల్ కూడా అనుకున్నాను నేను, ఏమని పొట్టమ్మాయి పొడుగు అబ్బాయి అని. సార్ మీకోసం మీరు చైర్ లాంటి హీల్స్ వేసుకొని వస్తారు కాదమ్మా, సార్. అది హైట్ ఈజ్ నాట్ ఏ ప్రాబ్లమ్ ఇన్ లవ్. ఆ. అదే మన కాన్సెప్ట్. అవునా? ఫైనల్ గా హీరో ఎలా రియలైజ్ అవుతాడు అన్నది మన కథ. మీకు ఈ క్వశ్చన్, మీరు ఇప్పుడు మీరు వేరే మూవీస్ చేస్తారు కదా, ఇప్పుడు తెలుగులో ఫస్ట్ మూవీ కదా ఇది మీకు. ఇట్లనే అంటే ట్రెడిషనల్గానే చేస్తారా, లేక రొమాంటిక్గా కానీ బోల్డ్గా కానీ అలాంటివి ఏమన్నా వస్తే చేస్తారా? నవ్వక్ ప్రభాస్ అన్న. I will do according the story. If story demands anything, I will do. ఓకే. డైరెక్టర్ గారు, యాక్చువల్లీ మీరు పవన్ కళ్యాణ్ గారి మూవీకి స్క్రీన్ ప్లే చేస్తున్నారని చిన్న న్యూస్ వచ్చింది. సో అలానే స్క్రీన్ ప్లే కంటిన్యూ చేస్తారా, లేక ఈ ఫీల్డ్లో ఇది కూడా మీరు కంటిన్యూ చేస్తారా? అది నేను బేసిక్గా రైటర్. ఫస్ట్ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు చిత్రం, నువ్వు నేను, ఫ్యామిలీ సర్కస్, శుభవేళ అవన్నీ రాశాక దాన్ని బికమ్ ఏ డైరెక్టర్. ఓకే. మీన్ వైల్ అవి నేను పెద్ద సినిమాలు చేస్తున్నప్పుడు కూడా రాఘవన్ అనే సినిమాకి నాకు కథ నచ్చి కమల్ హాసన్ గారి డైలాగ్స్ రాశాను. మళ్ళీ తెలుగు డబ్బింగ్ డైలాగ్స్ రాశాను. ఇట్ ఈస్ నాట్ దట్ రైటింగ్ సైడ్ వెళ్ళను, అలా ఏం సంథింగ్ మంచిగా అనిపిస్తే వెళ్తాం, లేదంటే వెళ్ళను. మొత్తానికి రెండు మేనేజ్ చేస్తాను అంటే. మేనేజ్ ఏం లేదు, ఫస్ట్ నుంచి అది రెండు ఉన్నవే, కొత్తగా ఏం చేయట్లేదు నేను. ఓకే. సో ఓవరాల్ మూవీ కాన్సెప్ట్ వచ్చేసి లవ్. సో ఇప్పుడున్న యూత్కి లవ్ అంటేనే ఒక లస్ట్ అని ఒక ఫీలింగ్ అయితే క్రియేట్ అయింది. సో ఈ మూవీ ద్వారా కూడా ఆ ఫీలింగ్ అనేది కన్ఫర్మ్ అవుతుందా? లస్ట్ అనేది ఫిక్స్ అయిపోయారా మీరు? ఆల్మోస్ట్. ఆ? అంటే అదంతా ఏంటంటే ఆ ఒక రైట్ మూమెంట్ జరగనంత వరకే ఆ లస్ట్ అనే ఫీలింగ్ ఉంటుంది. ఇప్పుడు అమెరికా లాంటి కంట్రీస్ ఉన్నాయమ్మా, మ్యారేజ్ అయితే ఈ పర్టికులర్ ఏజ్లో చేసుకోవాలన్న డిమాండ్ లేదు. లివింగ్ టుగెదర్ హ్యాస్ బికమ్ వెరీ కామన్. ఇన్ఫ్యాక్ట్ అంటే పెళ్ళైన వాళ్ళు ఒక 30 మంది ఉంటే 70 మంది లివింగ్ టుగెదర్లో ఉన్నోళ్ళు ఉంటారు అట్లీస్ట్. మరి వాళ్ళందరూ కూడా ఎండ్ ఆఫ్ ది డే మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నారు. ఎందుకని అంత అంటే జీవితాంతం మీరు లివింగ్ టుగెదర్ ఉన్నా మీ పేరెంట్స్ కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ ఎవరు ఏమనుకోకపోయినా ఎందుకు మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నారు? ఎందుకన్నానంటే అంటే మ్యారేజ్లో ఒక బ్యూటీ ఉంది. మనకు వీ వాంట్ టు క్రియేట్ అవర్ ఓన్ వరల్డ్ అన్నమాట. మనకు నచ్చిన ప్రపంచాన్ని మన పిల్లల ద్వారా వీళ్ళ ద్వారా ఒకటి క్రియేట్ చేయాలన్న ఒక మూమెంట్ వస్తుంది. అది ఎప్పుడనంటే వెన్ యూ ఫైండ్ ఎ రైట్ పర్సన్. అప్పటిదాకా మనకి ఈ అభిప్రాయాలన్నీ ఉంటాయి, కానీ వన్స్ యూ ఫైండ్ ఎ రైట్ పర్సన్ ఐఎమ్ షూర్ నువ్వు కూడా లస్ట్ కాదు, మ్యారేజ్ ఈజ్ ఇంపార్టెంట్ అంటావు. సో మన ఇండియన్ కల్చర్లో లివింగ్ రిలేషన్ అంటే ఒక పెద్ద బూత్ లాగా చూస్తారు. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? నేను అసలు ఓపెన్ ఫర్ దట్. ఏది తప్పు కాదు. లీగల్గా గవర్నమెంట్ వెన్ ఇట్ సే ఎస్ వీఆర్ నాట్ సపోజ్ టు సే ఎనీథింగ్ అబౌట్. గవర్నమెంటే అంది లీగల్లీ పర్మిటెడ్ ఇట్స్. సో సీత గారు, లవ్ గురించి మీరు ఏమైనా టిప్స్ ఇస్తారా మాకు? మీకు ఎందుకు లవ్? లస్ట్ బ్యాచ్ కదా మీరు. లేదు, లస్ట్ అనే ఫీలింగ్ రావాలన్నా ఫస్ట్ లవ్ చేయాలి కదా సార్. కమాన్, లవ్ చేస్తే ఆ రెండో పదం రాదు, అట్రాక్షన్ అయితేనే అది వస్తుంది. ఏదోటి చేయాలి కదా సార్ ఈ జనరేషన్ అన్నాక. సో ఏదైనా టిప్స్ ఇస్తారా మ్యామ్ మీరు? Keep loving more. That is the tip. లవింగ్ మోర్ ఫర్ 1%, 2%. Love is not about yes. Yes, Till exactly. you find the right person, you can try. మన మూవీకి ప్రభాస్ అన్నయ్య బెస్ట్ విషెస్ చెప్పారని తెలిసింది. సో మీరు ప్రభాస్ అన్నయ్యతో అంటే ఫ్యూచర్లో మూవీ అన్న ప్లాన్ చేస్తున్నారా సార్? అట్లా దానికి దీనికి సంబంధమే లేదు. అంటే ఇంతకు ముందు మిస్టర్ తీసారు, అంటే అంటే ముందు మీరు ప్రభాస్ అన్నయ్యతో తీసే అవకాశం ఏమైనా ఉందా? 100% ఓకే, 100%. మీరు చాలా అందంగా ఉన్నారు సార్. హీరో అంటే నార్మల్గా నేను ఆకాశాన్ని ఎక్కువ చూస్తా. ఏడు చూస్తుంటే పక్కన చందమామ చుట్టూ నక్షత్రాలను చూస్తాను. నాకు అర్థం స్మైల్ చాలా బాగుంది. సచ్ ఎ న్యాచురల్, వెరీ గుడ్ స్మైల్. నాకు తెలిసి మూవీ రిలీజ్ అయితే మాత్రం ఆకాశం చందమామ కన్నా మొత్తం ప్రపంచమే హిట్ అయ్యేటట్టు ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. రిక్వెస్ట్ ఏంటంటే కొంచెం మీరు ఇన్ఫ్లుయెన్సర్స్ అనేది చాలా చిన్న పదం కాదు అది.
మీరు ఇంత ఎంగేజ్లో వచ్చింది, కొంచెం ప్లీజ్ సపోర్ట్ అవ్వ మూవీ. థ్యాంక్ యూ సో మచ్. ఉన్నంతలో మీకు ఎంతో అంత కథ అయితే అర్థమైంది కాబట్టి ఇలాంటి కీవర్డ్స్ పెట్టి ప్లీజ్ సపోర్ట్ అండ్ పబ్లిసిటీ. ఇంతకుముందు మా 2 సాంగ్స్ కూడా ఆల్మోస్ట్ ఒక 10 మిలియన్ వ్యూస్ దాకా వెళ్ళాయి బికాస్ ఆఫ్ ఓన్లీ మీ ఇన్ఫ్లుయెన్సర్ సపోర్ట్ వల్లే. ఇప్పుడు మన థర్డ్ సాంగ్ కూడా ఇప్పుడు రీల్స్ చేసి మీరు అందరు పోస్ట్ చేయండి, బాగా సపోర్ట్ చేయండి, థియేటర్స్ దగ్గరికి రండి, మా June 30th థియేటర్లో వాచ్ చేయండి అండ్ మీ కామెంట్స్ పెట్టండి. యా ఆఫ్ కోర్స్ మీ అందరికి స్పెషల్ షో వేస్తామ్మా. యా తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ.